కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమో చెప్తా ఉన్నాడు చూద్దాం. ఇక తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు. 10 ఏళ్ల రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశాం కిషన్ రెడ్డి. సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేసి కేసీఆర్ నన్ను అనరాని మాటలు అన్నారు. ప్రజలు ఆయనకు తగిన గుణపాడని చెప్పారు. ఇక రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిందట. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ విషయము బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు జైలు పంపించాడు. అదే కిషన్ రెడ్డి నన్ను ఇబ్బందులు పెట్టిరా అంటే కేసీఆర్ బండి సంజయ్ని ఎందుకు తక్లీఫ్ చేసిందంటే అనేక కారణాలు. ఒక్కటి కాదు, ఒక్కటి చెప్పలేము మనం. ప్రధానంగా కేసీఆర్కి ఏం కావాలి, 2023 డిసెంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల త్రిముఖ పోటీ కోరుకున్నాడు. బీజేపీ పార్టీ ఆ రోజులల్లా కొద్దిగా వీక్ ఉండేది. జాకీలు పెట్టి ఒకటే లేపాడు, మామూలుగా కాదు. కేసీఆర్ నా పార్టీ సొంత పార్టీ వీళ్ళకో 30 వాళ్ళకో 25% ఓట్లు వస్తానంటే నేను 40% పైగా ఓట్లు అవుతున్నా అమాంతం తెలంగాణలో మళ్ళొక్కసారి అధికారంలోకి వస్తానే మొట్టమొదటి కారణం ఇదే కారణం. కేసీఆర్ కావాల్సింది కూడా అదే, కానీ తీర్లబడ్డది. కేసీఆర్ అనుకున్నది జరగపాయ, తీర్లబడ్డది. బీజేపీ వాళ్ళ స్వయంకృత అపరాధం, దానికి తోడు రేవంత్ రెడ్డి చరిష్మా మాస్ పాలయ్యి అన్ని కలగాల్సి ఏమైంది, ఒక్క బోర్లు పడ్డాడు కేసీఆర్. అయితే ఒకప్పుడు రేవంత్ పేరు కూడా తీయలేడు, కొన్ని ఇప్పటికి కూడా తీయడు. కేసీఆర్ ఏమనుకుంటా అంటే నా పాటి మనగాడు ఎవడున్నాడు ఈ రాష్ట్రంలో, నేనే పెద్ద బాబు తెలంగాణకు, రాష్ట్రం తెచ్చింది నేనే, ఇక నా పేరు ఉండకపోతే ఇంకెవరి పేరు ఉండాలి. తలకాయ పెట్టింది ఎవరు పెట్టింది ఏంది, తెలంగాణ కోసం అసులు బాసినటువంటి ఎంతో మంది అమరవీరుల త్యాగాలతో తెలంగాణ వచ్చింది. కానీ కేసీఆర్ సావునోట్ల తలకాయ పెడితే తెలంగాణ రాలే. సో మొత్తం మీద అయితే కిషన్ రెడ్డి అయితే తెలంగాణకు కేంద్రం ఎన్ని పైసలు ఇచ్చిందనే లెక్క చెప్పొచ్చు. 10 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చారట. సో గా ముచ్చట చెప్పుకొచ్చుండు. నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. 15 లక్షల అకౌంట్లలో పడలేదు ఎందుకు ఇంకా మరి. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నాడు, కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రచారం. ఇప్పుడు కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే. కిషన్ రెడ్డి పక్కల మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ కిషన్ రెడ్డికి లేదు. పోయినసారి ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల దృష్ట్యా ఒక ప్రచారం అయితే ఉంది, అందులో నిజం ఉందా అబద్ధం ఉందా తెలియదు. కానీ కేసీఆర్ కిషన్ రెడ్డిని గెలిపించడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుని ఒక నామమాత్రంగా వీక్ క్యాండిడేట్ ని పెట్టిండు. కావాలనే కిషన్ రెడ్డి గెలిపించడనే ప్రచారం. ఇది ప్రచారమా నిజమా అబద్ధమే వాళ్ళకి తెలియాలి.